భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఇండియాలో బీజేపీ ప్రభుత్వం పరిపాలన ఖచ్చితంగా ఉండాలి అని కావున 2024లో జరగబోయే ఎన్నికల్లో కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ వరప్రసాద్ సూళ్లూరుపేటలోని బీజేపీ నాయకులు తాడిపత్రి ఆదినారాయణ రెడ్డి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు. మరో 40 రోజుల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని వరప్రసాద్ అన్నారు. తాను కనుక తిరుపతి ఎంపీగా గెలిస్తే సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాలను మరింత అభివృద్ధి చేస్తానని, పులికాట్కు సముద్రపు ముఖద్వారాలు తెరిపించి మత్స్యకారులకు ఎన్నో ఏళ్ల నుంచి ఇబ్బందులు పడుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆయన చెప్పారు. అదేవిధంగా పులికాట్ సరస్సు తీర ప్రాంత గ్రామాలైన కొరిడి, వేనాడు ప్రాంతాలకు శాశ్వతంగా రోడ్డు మార్గం ఏర్పాటు చేయిస్తానని వరప్రసాద్ మీడియా ద్వారా మాట్లాడారు. లక్షలతో అక్కడ ఉన్న ప్రతి ఒక్క గ్రామానికి కూడా తాగునీరు మనం తీసుకొచ్చాం. అలాగే కొరిడి దగ్గర, పేర్నాడు దగ్గర రోడ్లు కూడా మనం వేయించాం. వేనాడులో కూడా రోడ్డు వేయించాం. ఇరక్కములో కూడా నా నిధులతో వేయించి 10 సార్లు వెళ్ళాను. అప్పుడు గనక మా నాయకులు చెప్పినట్టు గనక ప్రజల్లో ఏదైనా వచ్చినప్పుడు మనం తప్పనిసరిగా అక్కడికి వెళ్దాము, వారికి హామీ ఇద్దాం. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బురదగల్ కొత్తపాలెంలో ఇలా సమస్య వచ్చింది. వాళ్ళు బాయ్కాట్ చేశారు. అది న్యాయం కూడా. చిట్టమూరులో ఉన్నదానికి గొల్లనాడు దగ్గర నుంచి బురదగల్ కొత్తపాలెము, ఆ తర్వాత కారికేడు వరకు అది పెద్ద సమస్య. ఇదే చెప్పినట్టుగా 80 లక్షలతో మొట్టమొదటిసారి 75 సంవత్సరాల్లో చక్కని గ్రావెల్ రోడ్ తీసుకొచ్చాను. అలా ప్రతి చోట తీసుకొస్తాము. ప్రజల సమస్య ఉంటే దయచేసి మాకు తెలియచేయండి. మీ ప్రెస్ వారి ద్వారా ప్రజలందరూ నేను చేతులు జోడించి కోరేది ఏమిటంటే, ఇదో